ఇప్పుడు పారిశ్రామికవేత్తలు అంటే బిజినెస్ పర్సన్స్ లాగా ఆ కోటాలో నాగార్జున కూడా చేరాడు. ఎన్ కన్వెన్షన్ అక్రమంగా ఉంది, దాన్ని కూల్చేయాలి, కూల్చొద్దంటే మాకు ఇది కావాలి, మా డిమాండ్ ఇది, ఏం కావాలో చెప్పు, ఎంత కావాలో చెప్పు. ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళు లోపల వేసుకున్న ప్లాన్లు ఏంటి? నాగార్జున గారికి ఈ విషయం తెలియదు ఇంకా ఇక్కడ వరకు. కొండ సురేఖ గారికే తెలుసు, ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు మన ఆఫీస్ లో ఆ మూలకు జరిగేది మనకి ఈజీగా తెలియకపోతే రేపన్నా తెలిసిపోతుంది, అందరం ఇక్కడే పనిచేస్తున్నాం కాబట్టి. అలా డ్రైవర్ వల్లనో ఇంకోటి వల్ల గన్మెన్ వల్ల కూడా తెలిసిపోతుంది. అలా కొండ సురేఖ గారికి తెలిసింది వీళ్ళ ప్లాన్ ఏంటప్పుడు. ఓ పని చేద్దాం, సమంతను అడుగుదాం. సమంతను అడిగితే ఒప్పుకుంటారంట. వాళ్ళు ఏమనుకుంటారు, అందుకు ఒప్పుకోరు, ఆమెకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చూడు, ఆమె లోగుట్టంతా మన దగ్గర ఉంది, ఇది చెప్దాం వాళ్ళకి. ఆ విధంగా వీళ్ళు వేసుకున్న ప్లాన్లు కొండ సురేఖకు తెలుసు. నా కట్ చేసిన ఆవిడ వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి, తన పని తను చూసుకుంటుంది. మొన్న ఈ మధ్య ఏమైందంటే ఒక 1 year బ్యాక్ శాకుంతలం సినిమా రిలీజ్ టైంలో ముందు ఉమైర్ సంధు అనే ఒక గాడిద ఉన్నాడు, తెలుసుగా నీకు? వాడు ఎవడో ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. వాడు పెట్టిన ట్వీట్లు ఏంటంటే సమంతకి అభాషణ చేయించారు, అందుకే ఆవిడ వెళ్ళిపోయింది అని చెప్పాడు, ఒక సంచలనం రేపాడు ట్వీట్ పెట్టి. నెక్స్ట్ అలా కంటిన్యూ చేస్తా వాళ్ళు సమంతని ఫోర్సబుల్ గా ఒక బడా మనిషి దగ్గరికి పంపించారు, ఆమె నో అని చెప్పేసి విడాకులు ఇచ్చి వచ్చేసింది, శారీరకంగా మానసికంగా చాలా వేధించారు అని చెప్పాడు వాడు. ఈ వార్తలు బయట మనం మాట్లాడుకొని ఖండించినప్పటికీ కొండా సురేఖ గారి నమ్మింది, చూసి అవును గతంలో కేటీఆర్ మాట్లాడుకోవడం నేను విన్నా. ఓహో అంటే కేటీఆర్ వాళ్ళు అడుగుండొచ్చు ఎన్ కన్వెన్షన్ కోసము, ఇది అదేనేమో. ఆవిడ మ్యాచ్ చేసుకుంది సిచ్యువేషన్ ని. ఉమేర్ చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా, పేర్లు చెప్పాల, ఈవిడకేం కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. వాళ్ళు అడిగి ఉండొచ్చు, ఇలా జరుగుండొచ్చు అనుకొని నమ్మేసింది. అయ్యో పాపం సమంత, సర్లే విడాకులు అయిపోయినాయి, సో వీళ్ళ విడాకుల కారణం కేటీఆర్ అని నమ్మింది. ఆవిడ బలంగా అలాగే ఉండిపోయి అందుకే అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడేది. ఇది జరిగింది. కానీ కొండా సురేఖ గారు చేసిన తప్పేంటంటే ఈవిడ సమంత మీద చెప్పింది, వీళ్ళ విడాకుల కారణం కేటీఆర్, పంపమని అడిగిండు ఎన్ కన్వెన్షన్ విషయంలో, వాళ్ళు కూడా పొమ్మన్నారు, అందుకే సమంత బయటకు వచ్చిందని చెప్పింది. నాగార్జున గారు అలాంటి పనులు చేయాల బేసికల్లీ. దానికి ప్రూఫ్ ఏంటంటే ఆవిడ నమ్మింది ఉమేర్ సంధు మాటల్ని, అందుకు తను అలా మాట్లాడింది. నాగార్జున గారు అలా చేయాల అన్నదానికి ఉదాహరణ ఏంటంటే మొన్న ఖుషి సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ కి బిగ్ బాస్ కి విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు ఏమైంది, మీ హీరోయిన్ సమంత రాలేదా అని సరదాగా అడిగాడు. అంటే నాగార్జున గారికి ఇంకా సమంత పైన అయ్యో వీళ్ళు విడిపోయారులే కానీ సినిమా పరంగా పర్వాలేదు, అమ్మాయి మంచిదే, ఉన్న రోజులు మాత్రం బాగానే ఉంది, ఈ నా కొడుకు ఎంత కాదన్నా సరే, వాళ్ళిద్దరు మధ్యలో ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయారు కానీ వీఆర్ హ్యాపీ అనుకున్నారు. నెక్స్ట్ రానా కూడా సమంత టచ్ లో ఉన్నాడు, అఖిల్ టచ్ లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ మన అన్స్టాపబుల్ వేదిక పైన అల్లు అరవింద్ గారిని అండ్ సురేష్ బాబు గారిని కూర్చోబెట్టి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా మన బాలకృష్ణ గారు అడిగితే ఇంకెవరు సమంతే అని చెప్పేసి చక్కగా చెప్పారు. సో సమంత అంటే ఏంటి అనేది అందరికీ తెలుసు, వాళ్ళందరికీ ఇష్టమే. వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణం వాళ్ళిద్దరు వ్యక్తిగతం, అంతేగాని ఇది కాదు రీజన్ అనేది చెప్తారు. బట్ కొండ సురేఖ గారికి ఆ విషయం తెలియదు. ఆవిడ ఈ రెండుని తను కల్లారా చూసింది ఒకటి, ఇంకేదో విన్న వార్తలు ఒకటి, రెండు కలిపి నమ్మి నిజమే అనుకుంది. కానీ టంగ్ స్లిప్ అయితే అయ్యింది. ఏమైంది, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నారు నిన్న, ఇప్పుడు అందరు సమంతకి మద్దతు తెలుపుతా కొండా సురేఖ గారు మీరు ఇమీడియట్ గా క్షమాపణ చెప్పాలి అన్నారు. ఆవిడ కూడా సమంత ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అనింది. ఓకేనా, మొత్తం హీరోలు హీరోయిన్లు అందరూ కూడా సమంత తరఫున ఉన్నారు. అసలు ఇక్కడ ఆవిడ సమంతని తిట్టలా, సమంతనే పొగిడింది. అదే తను పుచ్చుకోవడానికి అదే ఒప్పుకోకుండా రావడం గొప్ప విషయం అనేది. మొగుడు మామ అత్త కలిసి పలాను మంత్రితో పడుకోపో అని అంటే చీ అని చెప్పేసి చీగొట్టి వచ్చేసింది. చీగొట్టిందంటే గొప్ప వ్యక్తి అంటే ఈమె స్టోరీ ప్రకారం అదే సమంతను మెచ్చుకుంది. ఇక్కడ వీళ్ళు కొండా సురేఖ క్షమాపణ ఎవరికి చెప్పాలి, నాగార్జున గారికి చెప్పాలి. అంటే ఒక ఉన్నత స్థాయి వ్యక్తిని, ఇండస్ట్రీలో పెద్ద వంశం, అక్కినేని కుటుంబం, అసలు ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిందే ఎన్టీఆర్ ఏఎన్ఆర్, అవునా? అంత పెద్ద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి నెక్స్ట్ వారసుని పట్టుకొని, ఇండస్ట్రీ పెద్దని పట్టుకొని ఒక అన్నపూర్ణ సామ్రాజ్యం. నువ్వేమన్నావు, కొత్త కోడలు నిన్ను నమ్ముకొని నీ కోడలు నీ ఇంటికి వస్తే మంత్రితో పడుకోపో అన్నావు అని ఒక ఎలిగేషన్. మొగుడు కూడా పడుకో ఒక రాత్రిగా పడుకొని వస్తే ఏమైంది అన్నట్టు అత్తగారు దగ్గరుండి ఏమ్మా వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా నువ్వు ఎలిగేషన్ పాస్ చేసావు. చాలా పెద్ద ఎలిగేషన్. అవునా, అది అసలు ఇంకా ఈ తరం కాదే, ఇంకా 2-3 తరాలైనా మర్చిపోలేనంటువంటి ఎలిగేషన్.
అక్కినేని గారు నిజంగా ఉండుంటే అసలు ఏమయ్యేదో ఈ రోజు. అంత పెద్ద ఎలిగేషన్ పాస్ చేసింది. సో దానికి ఏమంటారు, కుటుంబానికి డ్యామేజ్ కదా, పెద్ద డ్యామేజ్. పెద్ద ఇప్పుడు అందరూ చండాలంగా ఎలా మాట్లాడుతున్నారు, ఓ నాగార్జున గారు మొదటి పిల్లని కూడా అలాగే అని ఉంటాడు అందుకే ఆవిడ వదిలేసిపోయింది, ఆ అఖిల్ కూడా అలాగే అని ఉంటాడు అందుకే ఆ పిల్లతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ మాట్లాడడానికి కారణం ఎవరు, కొండ సురేఖ గారే కదా. సో ఈవిడ క్షమాపణ చెప్తే ఇటు చెప్పాలి, కానీ సమంతకు సారీ చెప్పడం ఏంటి ఈ కేసులో, సమంతను పొగిడావు కదా అని రామ్ గోపాల్ వర్మ గారు కూడా అన్నారు. అఫ్ కోర్స్ అందరు కూడా అర్థం కావట్లేదు ఇంకా ఇప్పుడు కూడా ఎవరికి అర్థం కావాలి. అందరు కూడా సమంత వి స్టాండ్ బై యూ స్టాండ్ బై యూ అన్నారు. కొండ సురేఖ నువ్వు నాలుగు అదుపులో పెట్టుకొని ఆవిడకి అంటున్నారు, కానీ అంత పెద్ద డ్యామేజ్ జరిగిన నాగార్జున కదా వీళ్ళంతా స్టాండ్ తీసుకోవాలి. అక్కినేని కుటుంబం గురించి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అక్కినేని స్కూల్లోనే మేమందరం చదువుకునే స్టూడెంట్స్ వాళ్ళు, వీళ్ళందరూ బయటకు వచ్చి ఈ రోజు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు అడగాలి. కానీ నాగార్జున గారు సోలోగా వెళ్ళి ఆ మీద పరువు నష్టం దావా వేశాడు. అఫ్ కోర్స్ సమంత ఖండించింది. ఇవన్నీ ఓవరాల్ గా అలా జరిగిపోయింది. సో కొండా సురేఖ గారు అన్న దాంట్లో ఏంటంటే ఇప్పటికీ మళ్ళీ ఆవిడ కేటీఆర్ మీద విరుచుకుపడతా. నెక్స్ట్ గతంలో కూడా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నువ్వు నిజంగా దమ్ము ఉంటే బయట నిలబడి డ్రగ్స్ టెస్ట్ ఇవ్వు అన్నాడు. ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు ఇవ్వాల. వీళ్ళ హయాంలోనే ఈ ఇంత ముందు ఫార్మ్సే ఉండేవి, ఇప్పుడు ఫామ్ హౌస్లు అయిపోయాయి అన్ని. ఒకరిని చూసి ఒకడు కట్టుకున్నాడు. ఈ ఫామ్ హౌస్ అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ చెప్పాలి అంటే. సో అందరు ఫామ్ హౌస్లు కట్టుకోవడం, పిచ్చి పిచ్చి అడ్డమైన పార్టీలన్నీ చేసుకోవడం, వీళ్ళు కూడా యథేచ్ఛగా వదిలేయడం పర్మిషన్లు అన్ని ఇచ్చేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ డ్రగ్స్ మీద గట్టిగా పంజాబ్ ఇస్తాడు కాబట్టి ఆగిపోయాయి. అప్పుడు వీళ్ళు బార్లు వైన్ షాప్లు కూడా టైంలు బాగా పొడిగించి తాగండి తాగి చావండి అని వదిలేశారు జనాల్ని రోడ్ల మీద. అది వీళ్ళు చేసిన పని. ఇవన్నీ కొండా సురేఖ చూసింది, దగ్గరుండి చూసింది కాబట్టి తను అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడింది. లేకపోతే ఒక మహిళా మంత్రి, అంత స్థాయిలో ఉన్నటువంటి మంత్రి, ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అంత సింపుల్ గా మాటలు వదిలేదు. కానీ ఆవిడకి ఇందులో జరిగింది ఏంటో తెలియదు. కేటీఆర్ గురించి ఆవిడ చెప్పింది కరెక్టే, కానీ నాగార్జున వారి వంశం మీద ఆవిడ ఎలిగేషన్ పాస్ చేయడం తప్పు. అది ఒక ఉమేర్ సంధు గాడు పెట్టినటువంటి దరిద్రమైన ట్వీట్ నమ్మింది తనకు తెలియక, అంతే. అర్థం బట్ తప్పైతే చేసి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.